హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి. అదేమిటంటే డబుల్ కా మీఠా స్వీట్ అండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఈ స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్లో మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలోకి అయితే వెళ్దాం. దీనికోసం నేను ముందుగా ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి. ఒక 5 పీసులు అయితే తీసుకున్నాను. వీటిని చక్కగా మనకి చుట్టూ ఉన్న ఈ ఈ ఎడ్జెస్ అంతటిని ఇలా కట్ చేసుకోండి. బ్రౌన్ కలర్ అంతా తీసివేయండి. ఇలా చక్కగా తీసిన తర్వాత పీసులుగా కట్ చేసుకోవాలి. ఇదిగో చూసారా, ఈ విధంగా కట్ చేసుకోండి. దీనికోసం నేను మిల్కీ బ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి, బాగుంటుంది టేస్ట్ అయితే. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మేము కట్ చేసుకున్నాను ఇక్కడ. ఇదిగో చూసారా, ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై అయితే ఒక ప్యాన్ పెట్టండి. ఇందులో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి కొద్దిగా వేడయిన తర్వాత ఈ పీసులను అయితే ఇలా పెట్టాలి. ఇందులో రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే మీరు డీప్ ఫ్రై చేయొచ్చండి. ఆయిల్ వేసి చక్కగా డీప్ ఫ్రై కూడా చేయొచ్చు ఈ పీసుల్ని. నేనైతే ఇక్కడ కొంచెం గీ వేసుకొని ఇలా రెండు పక్కల చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నాను. మొత్తం పీసులన్నిటిని కూడా ఇలా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్ అయితే పంచదార వేసుకున్నానండి. ఇందులో ఒక పావు కప్పు వాటర్ వేసుకోండి. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనకి పంచదార అంతా కరిగితే సరిపోతుందండి. ఇదిగో చూసారా, ఇలా జిగురుగా వస్తే సరిపోతుంది. తర్వాత ఈ బ్రెడ్ ఉన్నది కదండి, బ్రెడ్ పీసులను అయితే ఇందులో వేసుకోండి. ఒక్క 2 నిమిషాలు అయితే ఇలా ఉంచండి. 2 నిమిషాల తర్వాత చిక్కటి పాలనైతే ఒక గ్లాస్ పాలు వేసుకోండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. మిల్క్ వేసి ఒక్క 2 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టండి. ఇందులో కొద్దిగా గీ వేసుకోండి. కొంచెం జీడిపప్పు, కిస్మిస్లు వేసుకోండి. మీ దగ్గర బాదం పప్పు కూడా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఇలా మనకి చక్కగా ఉబ్బేంత వరకు ఉంచండి కిస్మిస్లు. తర్వాత అయితే చక్కగా ఇందులో వేసుకోవడమే. అంతేనండి, మనకి ఎంతో రుచికరమైన డబుల్ కా మీఠా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.